నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల మీద ఆయన మాట్లాడారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఆయన స్టాండ్ ఏంటి, ఆయన పార్టీ స్టాండ్ ఏంటి, 2029 ఎన్నికల్లో ఏ లైన్ని బేస్ చేసుకొని ఎన్నికల్లోకి వెళ్తున్నారు ప్రజల్లోకి అనే దాని మీద ఒక డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఆ స్టేట్మెంట్ ఏంటి అంటే, మాది మావిగన్ స్టాండ్, మేము ఎన్నికల్లోకి మావిగన్తో వెళ్తాము. సో మావిగన్ ఓటేయాలి అనుకునే వాళ్ళు వైసీపీకి ఓటేయండి, లేదు మేము అమరావతికి ఓటేస్తాము అంటారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి. మావిగన్ వర్సెస్ అమరావతి అని చెప్పేసి ఆయన ఒక డేరింగ్ స్టేట్మెంట్ని పాస్ చేశారు. మరి ఈ స్టేట్మెంట్, ఈ వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతాయా, మైనస్ అవుతాయా? ప్రజలు ఈయన మాటల్ని ఎలా తీసుకుంటారు? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు కంచెల్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, మావిగన్ వర్సెస్ అమరావతి ఎలక్షన్ లో మేము ఇలానే వెళ్తాము, మావిగన్ కోటేయాలనుకునే వాళ్ళు నాకు వేయండి, లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి వేయండి అని చెప్పేసి చెప్పారు. ఈ స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? ఏం లేదమ్మా, ఆయనకు బాగా పిచ్చి పట్టుంది. ఇప్పుడు అధికారం పోయిందనే దుగ్ధతో నెల తర్వాత 40 రోజుల వ్యవధిలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి పోయి మా ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నాడు. 94% స్ట్రైక్ రేటుతో ఈ జగన్మోహన్ రెడ్డి పరివారాన్ని లోపలేయమని చెప్పి ప్రజలు ఇచ్చిన తీర్పు. వాళ్ళు చేసిన అకృత్యాలు, దారుణాలు, దాష్టీకాలు, దౌర్జన్యాలు, దాడులు, అవినీతి, అక్రమాలు, గనుల్ని వర్ణుల్ని దోచుకున్న విధానాలు, పోతే రాజ్యహింస, పోతే నిర్బంధ వాతావరణాన్ని చూసి ప్రజలు ఇలాంటి దుష్టపాలకుడు మనకు వద్దు బాబోయ్ అని చెప్పేసి, నువ్వు ముఖ్యమంత్రి కాదు కదా, ప్రతిపక్షానికి కాదు పనికిరావు అని చెప్పేసి పక్కన పెట్టినా ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా అతను 40 రోజులకే ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ఆయన బెటాలియన్ వేసుకుపోయి మా కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేయమన్నాడంటే దాని అర్థం ఏంది? అంతరార్థం అధికారం లేకపోతే నేను బ్రతకలేను, అధికారం లేకపోతే నేను ఇంక ఒక క్షణం కూడా మనశ్శాంతిగా ఉండలేను, అసలే నేను మొదటి నుంచి కాస్త డబ్బు మదాంధకారంతో జీవించే మనిషిని, ఆధిపత్య ధోరణితో నిరంకుశంగా ప్రవర్తించే మనిషిని, అటువంటిది నా అధికారాన్ని తీసేయడమే కాకుండా ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేశారని ప్రజల మీద వెళ్ళగక్కలేక ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన ప్రబుద్ధుడు ఆయన. పోతే ఆయన ఎందుకు అధికారం లేకపోతే బ్రతకలేడంటే, మొత్తం సిబిఐ కేసులు ఢిల్లీలో 11 ఉన్నాయి, 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయి, 43,000 కోట్లకు పైగా ఆస్తులు జప్తీ ఉన్నాయి. పోతే అదేవిధంగా మరలా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు చాలా ఉన్నాయి. తిరుపతి దేవాలయం దగ్గర నుంచి, పోతే ఈ యొక్క తిరుపతి లడ్డు దగ్గర నుంచి, పోతే తిరుపతిలో రక్త చందనం దగ్గర నుంచి స్మగ్లర్స్ ఆయన అనుచరులు ఉంటారు. అన్నిట్లో ఆయన భాగస్వామ్యం ఉంటుంది. తిలాపాపం తలా పిడిగడు, మేజర్ సింహభాగం ఈయన తీసుకుంటాడు, వాళ్ళకి తిలాపాపం తలా పిడిగడు అంటూ పంచుతాడు. ఆయన నేరస్తులను తయారు చేసుకుంటారమ్మా. మనకి స్టువర్ట్పురం దొంగలు ఉన్నారు, వాళ్ళు చాలామందిని టీ ఇప్పిస్తూ, కాఫీలు ఇప్పిస్తూ మచ్చిక చేసుకుంటారు. వాళ్ళ చేత వాళ్ళ ముఠాలో చేర్చుకొని దొంగతనాలు చేస్తారు. అదేవిధంగా కావలి నెల్లూరు రహదారిలో, జాతీయ రహదారి మీద కప్పరాళ్ళ తిప్ప ఉంది. ఇలా అట్టగా సీతానగరం, ఇక్కడంతా ఈ సెటిలర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు ఏం చేస్తారంటే దోపిడీ, దొంగతనాలు పాల్పడేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రవృత్తి మారింది, వాళ్ళని చైతన్యపరచడానికి చాలామంది కృషి చేశారు. వాళ్ళు 95% పైన ఆ వృత్తులు లేవు ఇప్పుడు. ఆ చోర వృత్తి నుంచి, చోరకాళ్ళ నుంచి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళ పిల్లలంతా ఐఏఎస్లు, ఐపీఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లుగా, లేకపోతే రెవెన్యూ వ్యవస్థలో జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు, కమిషనర్లుగా అలా పనిచేస్తున్నారు. మరి వాళ్ళంతా మానుకుంటున్నారు. కానీ ఈయన సరికొత్త దొంగల ముఠని ఏర్పాటు చేస్తున్నాడు. ఇంతవరకు మనకి నేర ప్రభుత్వం ఉండేటటువంటి గజ దొంగలంతా పోయారు, మధ్యయుగాల నాటి పిండారి దగ్గులు అంతరించారు, మళ్ళీ ఈ సెటిలర్స్ రూపంలో ఇళ్ళు వచ్చారని చెప్పేసి, అదేవిధంగా చెంబల బందిపోట్లు కూడా డాక్టర్ జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ పిలుపు మేరకు చాలామంది లొంగిపోయారు. వారి వృత్తి కూడా వదిలేశారు. పోతే ఆ వృత్తి, ప్రవృత్తి, వ్యాపకాలన్నీ అంతరించాయి. కాబట్టి అందరూ పోయారులే, ఇప్పుడు పాత రోజుల్లో లాగా పెద్ద దొంగలు లేరు, ఇప్పుడంతా వైట్ కాలర్ నేరస్తులేను అనుకుంటుంటే ఒక బ్యాచ్ని తయారు చేసుకుంటాడు ఈయన.
వాళ్ళ చేత మర్డర్లు చేయిస్తాడు, పోతే తప్పులు చేయిస్తాడు, అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తాడు, వాళ్ళ మీద కేసులు బుక్ అవుతాయి. తర్వాత ఈయన చుట్టూ సలహాల కోసం తిరగాల, కేసుల్లో ఉంటారు. ఏదైనా కేసుల్లో దొరక్కపోతే వాళ్ళకి ఏదో వీళ్ళకి కొంత పంపిస్తారు, పాపం తలా పిడికుడు వాటా. లేదంటే ఈయన మీద ఆధారపడి ఈయన కేసులు లాయర్ని ఏర్పాటు చేస్తుంటాడు. ఈయనకు ఒక ముఠా ఉంటుంది, ఆ ముఠా ద్వారా డబ్బు సంపాదించడం, కొంత ఖర్చులు సంపాదించిన దాంట్లో కొంత ఈ లాయర్లకి ఇతర ఖర్చులకి వాటికి పోయాను. మిగతాదంతా ఈయన ప్యాలెస్లు కట్టుకోను, విదేశాల్లో డబ్బు దాచుకోను. ఇది ఆయన ప్రవృత్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు అధికారం కోల్పోయాడు. కోల్పోయిన 40 రోజులకే ఆయన ఢిల్లీకి పోయి ధర్నా చేశాడు. మధ్యలో అప్పుడప్పుడు కుంభకర్ణ నిద్ర నుంచి వచ్చేసి ధర్నాలు, రాస్తారోకులు, ఎక్కడ శవం ఉంటుందా ఆ శవాన్ని పరామర్శించినట్టు. దాన్ని ఒక శవాలను పరామర్శించడానికి పోయిన వాళ్ళకి మన హిందూ సమాజంలో ఒక సెంటిమెంట్ ఉంది. శుక్రవారాలు పోకూడదు, మంగళవారాలు పోకూడదు, ఆదివారాలు పోకూడదు, అమావాస్య పూట పోకూడదు, పోతే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత పోకూడదు. వీటన్నిటికీ తిలోదకాలు ఇస్తాడు. తిలోదకాలు ఇచ్చి ఆ హిందువుల కుటుంబాలకు పోతారు. ఏం చెప్తారు వాళ్ళు? చెప్పలేరు కదా. పరామర్శకు వస్తున్నానంటే వాళ్ళు బాధతో ఉంటారు. ఏంట్రా ఈరోజు మంగళవారం వస్తున్నాడు, శుక్రవారం వస్తున్నాడు, ఆదివారం వస్తున్నాడు, అమావాస్య రోజు వస్తున్నాడు, సంధ్యా సమయం దాటిన తర్వాత వస్తున్నాడు అని చెప్పి ఆయనది ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి అంటారు. ఉలిపి కట్టి అంటే మొండిగట్టం అని. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టిది ఒక దారి అంటారు. ఆయన తత్వం అది. పోతే ఆ విధంగా ఎక్కడ శవాలు దొరుకుతాయా ఈ పరామర్శల పేరుతో, అదేవిధంగా ఎక్కడ బ్లేడ్ బ్యాచీలు, ఎక్కడ ఈ నేరస్తుల ముఠాలు వాళ్ళని వెతుక్కుంటుంటాడు. వాళ్ళ ద్వారా ఈ అరాచక చర్యలన్నిటికీ పాల్పడుతూ ఉంటాడు. పోతే శాసనసభకు పోకుండా, ఇది ప్రజాస్వామ్య దేశం, మధ్యకాలం నాటి రాజకీయ వ్యవస్థ కాదు. ఈయన ఎన్నుకున్నాడు, ఈయన శాసనసభ్యులు, ఈయనకి సంబంధించిన శాసనసభ్యులంతా జీతభత్యాలు తీసుకుంటున్నారు, నియోజకవర్గ భత్యాలు తీసుకుంటున్నారు, కాన్స్టిట్యున్సీ అలవెన్స్, పోతే కార్లకి, పోతే ఇతర అటెండర్ సర్వీసులకి, ఫోను, వీటన్నిటికీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు, క్వార్టర్స్కి, వీటన్నిటికీ ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. కానీ వాళ్ళు శాసనసభకు పోరు. రేపు ఏ ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు పోతారు? ప్రజలు నిలదీస్తారు గ్యారంటీ వాళ్ళని. 11 నియోజకవర్గాలు ఎందుకు పోవట్లేదని అసెంబ్లీకి, అది ఫేస్ చేయాల్సి వస్తుంది రేపు. అదేవిధంగా వీళ్ళు ఢిల్లీలో ధర్నా చేసి వచ్చినప్పటి నుంచి ఇలాంటి శవాలు వెతుక్కుంటా శవయాత్రలు చేయడానికి, ఓదార్పు యాత్రల పేరుతో ఇలా ఉంటుంది వాళ్ళ కార్యక్రమం. కాబట్టి ఆయన సిబిఐ, ఈడీ కేసులు ముందు నేను ప్రస్తావించినట్టు ఆ 18 కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆ తర్వాత మరలా రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల నుంచి లిక్కర్ కుంభకోణం అతిపెద్దది. ఆ లిక్కర్ జే బ్రాండ్ పేరుతో కొన్ని వేల కోట్లు కొట్టేశారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కల్తీ మద్యం కేసు ఒకటి ఉంది, జోగి రమేష్ అండ్ కో. ఇలా అనేక కేసులు ఉన్నాయి. పోతే అవన్నీ ముసురుకుంటున్నాయి, మబ్బులు ముసురుకున్నట్టు. అవన్నీ కందిరీగల్లాగా దాడి చేస్తున్నాయి. ఇప్పుడు చాలామంది అరెస్ట్ అవుతున్నారు, బెయిల్ రాని వాళ్ళు ఉన్నారు, బెయిల్ వచ్చి బయట తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు. టోటల్గా చివరికి తాడేపల్లి ప్యాలెస్లో, లేకపోతే యలహంక ప్యాలెస్లో, లేకపోతే ఇక్కడ హైదరాబాద్ లోటస్ ఫండ్కి ఒకరోజు పోలీసులు వచ్చి అర్ధరాత్రి వచ్చి తలుపు తడతారనే భయం పట్టుకుంది. ఏ క్షణాన్నైనా అరెస్ట్ కావచ్చు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి దయాదాక్షిణ్యాలతో నేను 2 సంవత్సరాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఉంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆ బీజేపీ వాళ్ళు అందరూ కలిసి ఎన్డీఏగా ఉండి నాలాగా వాళ్ళు కక్కుర్తిపడి తొందరపడి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ ఆరోపణలు లేకుండా, ఏ హడావుడి లేకుండా, ఏ అలజడి లేకుండా, ఏ ఆరోపణలు లేకుండా అర్ధరాత్రి ఏ విధంగా పోయి, నేను ఒకప్పుడు 16 నెలలు జైలు జీవితం అనుభవించాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జైలు జీవితం అనుభవించాడనే మచ్చ తీసుకురావడానికి కారణభూతుడయ్యాడో ఈ జగన్మోహన్ రెడ్డి. అయినా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు లేదే, ప్రతీకార చర్యలు లేవే. ఇది అలుసుగా ఉంది. అయినా ఏమో ఆయన చట్టానికి వదిలేశాడు. నేను ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యపరిచాను కదా. ఆయన ప్రజాస్వామ్యంలో చట్టాలు తన పని తాను చేసుకుపోతాయి. చట్ట ప్రకారమే ప్రజాస్వామ్యబద్ధంగానే ఈయన అరెస్ట్ కావాలనుకుంటున్నాడు. అయినా 2 సంవత్సరాలు ఇప్పటికే అయిపోయింది, 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు. కాబట్టి ఎనీ టైం ఇవన్నీ ముసురుకొని నన్ను అర్ధరాత్రి వచ్చి తలుపు తెరితే, నేను జైలుకి పోతే నా ఆదాయం ఇప్పటికే పడిపోయింది. ఇప్పటికే కోర్టుల చుట్టూ ఈ కేసులు, అనుచరుల కేసులు, వీటికి కోర్టు ఫీజులు, ఈ లాయర్ల ఫీజులు ఇవన్నీ అవుతున్నాయి. రోజువారీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఆదాయం తగ్గిపోయింది.
పైగా నా ఈ కేసుల నుంచి బయటపడాలంటే నేను అధికారంలో రావాలా, అందుకు రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మార్చాలా, శాంతి భద్రతల సమస్య సృష్టించాలా, పోతే ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఆయన ఒక పద్ధతి ప్రకారం పోతే రాష్ట్రంలో రకరకాలుగా కుల కుట్రలు, మత కుట్రలు, ప్రాంతీయ కుట్రలు, పోతే మేము ఏది చేయబోయినా అదంతా క్రెడిట్ చోరీ అని ఆయన హయాంలో చేశానని, నీ వల్ల 5 సంవత్సరాలు మా రాజధానిని నువ్వు కాదన్నోడివి, నువ్వు 5 సంవత్సరాల పాటు అధికారం ఇస్తే 3 ఇటుకురాలు పేర్చలేనోడివి, నీ వల్ల కానీ ఒక అసమర్థుడివి, అనామకుడివి. కాకపోతే 5 సంవత్సరాల రాజ్యపాలనలో ఇటుకురాయి పెట్టలేకపోయావు నువ్వు, అసలు రాజధాని ఏదని నిర్ణయించలేకపోయావు, 3 ముక్కలాట అన్నావు. నువ్వు వెర్రెంగళప్ప కాకపోతే రాజధానికి 3 రాజధానులు అయింది. అసలే విశాలాంధ్ర మొక్కైంది. విశాలాంధ్ర సగం భాగం కోల్పోయాం ఇంచుమించుగా. ఉండే సగంలో నువ్వు 3 ముక్కలేది. మళ్ళా ఇదేమన్నా మా మండలం అనుకున్నావా, లేకపోతే ఇదేమన్నా చిన్న జిల్లాలు అనుకున్నావా? రాజధానికి ఒక స్టేటస్ ఉండాలి, రాజధాని సెంటర్గా ఉండాలి, రాజధాని మారుమూల ఉండకూడదు. విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారు. విశాఖ ప్రజలు గతంలో ఇచ్చారు, మొన్న ఎలక్షన్స్ అప్పుడు. విశాఖ నువ్వు పెట్టాలనుకుంటే విశాఖ ప్రజలే తిరస్కరించారు. నీ ప్రతిపాదన కరెక్ట్ కాదు. వాళ్ళు దయామయులాగా వాళ్ళు మానవత్వం ప్రదర్శించారు ఉత్తరాంధ్ర ప్రజలు. వాళ్ళ విశాఖ చుట్టుపక్కల వాళ్ళకి లోకల్, శ్రీకాకుళం, విజయనగరం, ఇచ్చాపురం వాళ్ళకి వితిన్ 1-2 hours లోపు అందరు చేరుకుంటారు. నూక్ అండ్ కార్నర్స్ ఆఫ్ నార్త్ ఆంధ్ర పీపుల్ 2 hours లోపు రాజధానికి చేరుకుంటారు విశాఖ. కానీ వాళ్ళు కూడా త్యాగం చేశారు, పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చారు. నిన్న జరిగిన శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. సెంటరు మాలో మానవత్వం ఉంది. మాకు ఏదో దగ్గరగా ఉత్తరాంధ్ర అంటే మేము నీకు వంత పడేవాళ్ళం కాదు, దరివేసేవాళ్ళం కాదు, కాబట్టి తప్పిటి వాయించేవాళ్ళం కాదు. నువ్వు ఏదంటే అది నోటుకు వచ్చింది. ఒకప్పుడు దొనకొండ అన్నావు, 2 మరలా నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ అన్నావు, 3 మరలా రోడ్ల పక్కన గుంటూరు, విజయవాడ రోడ్ల పక్కన దాబా హోటల్స్ పెట్టినట్టు పెడదామన్నావు, 4 నువ్వు మళ్ళీ అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటున్నాను తాడేపల్లి అన్నావు. మళ్ళీ అధికారం చేపట్టగానే 7 దాటి తెప్పతగిలేసినట్లుగా నీ వ్యవహారం నడిచింది. మళ్ళా 5వదిగా అమరావతి అన్నావు, 4వదిగా, 5వదిగా మళ్ళీ ఉత్తరాంధ్ర అది విశాఖ రాజధాని అన్నావు, 6వదిగా మావి గన్ అన్నావు. అసలు మావి గన్ ఏ పదం? నువ్వు ఇప్పటికి 6 రాజధానుల పేర్లు చెప్పావు. నీకు మతి స్థిమితం లేదు, నువ్వు ఒక మతి స్థిమితం లేనివాడివి, ఒక ఉన్మాదివి, ఒక రాక్షస స్వభావం కలిగిన వ్యక్తిగా కనిపిస్తున్నావు. నీ నడవడికే కరెక్ట్ కాదు, రాష్ట్రాన్ని లూటీ చేసేసావు. కాబట్టి నువ్వు నీ అభిప్రాయాలు నువ్వు మార్చుకోగాని మా అభిప్రాయాలు మారవు. అమరావతి రాజధానిని విస్పష్టమైన తీర్పిచ్చారు ఉత్తరాంధ్ర ప్రజలు. అదేవిధంగా ఒకప్పుడు మా అభ్యర్థి ఓడిపోయాడు తాడేపల్లి, మా అభ్యర్థి మంగళగిరి ఓడిపోయాడు, ఆ ప్రాంతం సిఆర్డిఏ ప్రాంతం. ఈసారి మా అభ్యర్థులు గెలిచారు, తెనాలి అని మా అభ్యర్థులు గెలిచారు. పైగా 1631 రోజులు మహిళామణులు, వీరనారీమణులు, మొత్తం 29,000 చిల్లర కుటుంబాలకు సంబంధించి లక్షలాది మంది జనం ఉవ్వెత్తున ఎగిసిపడి, ముఖ్యంగా మహిళలు, వీరనారులు, వీరాంగనలు కొంగు బిగించి రాణి రుద్రమల్లాగా, పల్నాటి నాగమ్మల్లాగా ఉపక్రమించి అమరావతి మా రాజధాని అని చెప్పి నిందిస్తే వాళ్ళందరినీ నువ్వు చేసిన రాజ్యహింస వాళ్ళ విషయంలో, నువ్వు వాళ్ళ మీద పెట్టిన కేసులు, నువ్వు 270 చిల్లర మందిని చంపించిన విధానం, అమరావతి కోసం ఆ రైతులు పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళని కొట్టించి బీభత్సం చేసి హింసించిన దానికి 272 మంది రైతులు చనిపోతే, నీ పుణ్యాన్ని ఎంతోమందికి గర్భస్రావాలు అయితే, నీ పుణ్యాన ముసలి ముతక లేకుండా పోతే బాలులని లేకుండా, బాలికలని లేకుండా వారందరినీ బూట్కాళ్లతో తన్నిచ్చి, గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి వీళ్ళందరినీ వయోవృద్ధుల్ని కింద పడేసి, పోతే స్త్రీల చీరల్ని లాగేసి దుశ్శాసన పర్వం చేసి మీరు జుట్టు పట్టుకొని ఈడుస్తూ బజార్లో లాక్కుపోయిన దృశ్యాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా? నీ మావిగన్ని వాళ్ళు ఆహ్వానించడానికి నువ్వు నినాదమా పాదయాత్ర అన్నావు. నీకు ఒకసారి పాదయాత్ర పాయసాన్ని తెచ్చిపెట్టిందని, ఈసారి పాదయాత్ర పాయసం కాదు నీకు. ఏదో ఒక నినాదం ఇస్తుంటాడు, అబ్బా ఎంత గొప్ప మేధావి జగన్ అని.
జగన్ మేధావి కాదు. రైట్. జగన్ ఒక ఇంటర్నేషనల్ కేట్. ఓకే. ప్రపంచ రాజకీయ చరిత్రలో ఈ విధంగా రాష్ట్ర ప్రజల్ని, పోతే ప్రతిపక్షాలని, ఆనాటి ప్రతిపక్షమైన మా తెలుగుదేశాన్ని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, పోతే ఇతర పార్టీలను కానీ అతను పెట్టిన హింస ప్రపంచంలో ఎవరు చేయలేదు. ఇది మధ్యయుగాల నాడు కనిపిస్తుంది మనకి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అమల్లో ఉన్న ఏ దేశంలో లేదు. ఇతను ఒక క్రూర పాలకుడు, కషాయ హృదయం అవుతుంది. ఈ కషాయ పాలకుడు మాటలు నమ్మి మరోసారి రాష్ట్ర ప్రజలు మోసబోరు. ఈ కషాయ పాలకుడు ఎప్పుడెప్పుడు మావి గన్ నన్ను వస్తే తరుముకుంటారు. మావి గన్ అసలు ఏ భాషా పదం? నీకు అసలు ఏ భాషలో ప్రావీణ్యం ఉంది? నువ్వు అసలు ఏమేమి ఉద్గంధాలు చదివావు? అసలు నీ పెంపకం ఏంది? నీ గ్రోత్ ఎలా జరిగింది? నువ్వు ఈ రాష్ట్ర పెత్తనం తీసుకోవాలనుకుంటున్నావా? ఈ రాష్ట్ర పెత్తనం తీసుకొని ఎన్ని కాపురాలను కోల్చాలనుకుంటున్నావు? నీ జే బ్రాండ్ ద్వారా ఎంతమంది లేత ఇళ్ళ నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయింది. అదేవిధంగా అమరావతి రైతుల పాదయాత్రలో ఎంతమంది నిన్ను చంపించావు? ఎంతమందిని గృహహింసకు గురి చేసావు? ఎంతమందిని థర్డ్ డిగ్రీ ఉపయోగించేసి రాష్ట్రంలో రాజకీయ కార్యకర్తలను హింసించావు? అర్ధరాత్రులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, పోతే నాయకుల్ని, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళని, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ళని, దుడిపళ్ళ నరేంద్ర లాంటి వాళ్ళని, పోతే అదేవిధంగా అనేక మందిని, చంద్రబాబు నాయుడు గారిని ఏమో అర్ధరాత్రి నిద్రపోయేవాడిని, ఎంతమందిని నువ్వు 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 ఎంతసేపటికి ప్రతీకారం వాంచా? నువ్వు ఎంత ఆదర్శంగా ఉండాలి? నువ్వు ఆదర్శంగా లేకుండా దుష్టపాలకుడుగా పేరు తెచ్చుకున్నావు చరిత్రలో. కాబట్టి నీకు ఈ జన్మలో ఇంకా అవకాశం లేదు. కానీ మేము 2 సంవత్సరాలైనా నిన్ను అరెస్ట్ చేయకుండా ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యపరిచావు. కాబట్టి నీలాగా మేము చేయకూడదని చెప్పి ప్రజాస్వామ్యానికి జవజీవాలు కల్పించడానికి, ప్రజాస్వామ్యమే కాకుండా ఇతర అన్ని వ్యవస్థలకి జవజీవాలు కల్పించాలని మేము చట్టం తన పని తాను చేస్తుందని చెప్పే ఉద్దేశంతో మేము వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు వస్తుంది, నీ భర్తం పడుతుంది. పోతే నువ్వు మావిగన్ పేరుతో ప్రజల ముందుకు పోతే చాలా పరాభవానికి గురవుతావు. నీకు నువ్వు మురిసిపోతుంటావు కావాలి అద్దం ముందు నిలబడి, అబ్బా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఏమి గొప్ప థాట్స్ వచ్చాయని చెప్పి నువ్వు 6 నినాదాలు తీసుకున్నావు మావిగన్ తోటి రాయడానికి. అంటే నువ్వు మరలా రేపు నినాదం మార్చమని నమ్మకం ఏంటి? ఎన్నికల్లోపు మళ్ళీ మారుస్తావు. ఇలా నువ్వు మార్చుకుంటా పోతే ప్రజలు, అంటే నీ బాధను ప్రపంచం బాధ చేయాలనే? ప్రపంచం బాధ నీ బాధ కావాలన్నా? ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల బాధ మన బాధ కావాలి. మన బాధ ప్రజల బాధ ఎప్పుడవుతుంది? రాచరిక వ్యవస్థలో అవుతుంది. ఆ వ్యత్యాసం తెలుసుకోకుండా నువ్వు ఇంకా రాచరిక వ్యవస్థలో నువ్వు లీనమైపోయి రాచరిక వ్యవస్థలో ఉన్నావనే కలలు కంటుంటే ఆ పగటి కళను నెరవేరవని చెప్తున్నాను జగన్ గారు. ఓకే, ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్.